నమస్తే. నేను సిరి. కారు, బస్సు, లారీ వాహనం ఏదైనా హైవే ఎక్కితే టోల్ ఛార్జీల మోత మోగిపోవడం ఖాయం. అయితే వాహనదారులపై టోల్ భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. నూతన పాలసీలో ప్రయాణించిన దూరానికి టోల్ ట్యాక్స్ కడితే సరిపోతుంది. ఇక ఈ పద్ధతిలో కొంతమందికి పూర్తిగా టోల్ ఛార్జీ నుంచి మినహాయింపు ఇస్తున్నారు. మరి కొత్త టోల్ విధానం ఎవరికి వర్తిస్తుంది? పూర్తి విధి విధానాలేంటో చూద్దాం. శాటిలైట్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ వసూళ్ల దిశగా కీలకంగా ముందడుగు పడింది. ఈ విధానం తీసుకొస్తామని ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్న రవాణా శాఖ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు జాతీయ రహదారుల ఫీజు నిబంధనలను సవరించారు. తాజా సవరణ ప్రకారం టోల్ ప్లాజాల దగ్గర గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఆధారిత టోల్ వసూళ్లు విధానం అమల్లోకి రానుంది. ప్రస్తుతం అనుసరిస్తున్న ఫాస్టాగ్ ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ టెక్నాలజీకి అదనంగా ఈ కొత్త విధానాన్ని అమలు చేశారు. నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ తో కూడిన ఆన్ బోర్డ్ యూనిట్ ఉన్న వాహనాలకు ఎంత దూరం ప్రయాణిస్తే అంతే టోల్ ఛార్జీలు వసూలు చేస్తారు. ఈ విధానంలో ప్రయాణించిన దూరానికి ఆటోమేటిక్ గా వినియోగదారుల వ్యాలెట్ నుంచి టోల్ ఫీజు చెల్లింపు జరుగుతుంది. నావిగేషన్ డివైస్ లేని వాహనాలకు టోల్ ప్లాజాలో సూచించిన ఛార్జీలు వర్తిస్తాయి. ఈ కొత్త విధానంలో వాహనదారులకు మరో వెసులుబాటు కల్పించారు. టోల్ రోడ్ పై 20 కిలోమీటర్ల లోపు ప్రయాణించిన వారికి నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు. ఈ నిర్ణయంతో టోల్ ప్లాజాకు సమీపంలో ఉండే గ్రామాలు, పట్టణ ప్రజలపై అదనపు భారం పడదు. వీరంతా 20 కిలోమీటర్ల దూరం వరకు టోల్ రోడ్ పై ఉచితంగానే ప్రయాణించవచ్చు. అయితే ఈ లిమిట్ దాటితే మాత్రం ప్రయాణించిన దూరం మొత్తానికి టోల్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. టోల్ ప్లాజాల దగ్గర రద్దీని తగ్గించి వాహనదారుల ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్పులు తీసుకొస్తూనే ఉంది. మొదట్లో మాన్యువల్ విధానంలో టోల్ ఛార్జీలు చెల్లించే పద్ధతి ఉండేది. ఈ విధానంలో టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ జామ్లు ఎక్కువగా కనిపించేవి. ఈ సమస్య పరిష్కారానికి ఫాస్టాగ్ విధానం తీసుకొచ్చారు. ఫాస్టాగ్ అమల్లోకి వచ్చాక వాహనాలు కేవలం కొన్ని సెకండ్ల పాటు స్కాన్ చేసి టోల్ గేట్ దాటేయవచ్చు. ఇప్పుడు తాజాగా తీసుకొచ్చిన శాటిలైట్ ఆధారిత టోల్ చెల్లింపుల విధానంలో టోల్ ప్లాజాల దగ్గర ఏ మాత్రం ఆగవలసిన అవసరం లేదు. శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ ఉన్న వాహనాల కోసం టోల్ ప్లాజాల దగ్గర ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారు. ముందుగా నేషనల్ హైవేలు, ఎక్స్ప్రెస్ల వేలపై ఈ విధానాన్ని అమలు చేసి ఆ తర్వాత మిగిలిన రోడ్లలో ప్రవేశపెట్టాలని కేంద్ర రవాణా శాఖ భావిస్తుంది.